మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చీకట్లోని నా కొడుకు తెచ్చేసిందమ్మా. మేఘన నన్ను వాడుకుందంతే. అలాగైనా బతుకునేవో నా కొడుకు. కత్తితో పడిచారు. నా కొడుకు కోతెట్టారు. కూతురు పుట్టిందని పొంగిపోయాడమ్మా. ఆన్నే గగనాన్ని పంపించేశారు వాళ్ళ ముగ్గురు ఏకమైంది. ఊపిరి అక్కడే పోయింది నా కొడుక్కి. ఏ తల్లికి ఇలాంటి కడుపు కోత రాకూడదు. బయటకు రావాలి. వాళ్ళకి మట్టుకు పబ్లిక్ శిక్ష పడాలి. అగనంపొడిలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అల్లుడు అంటే కొడుకు తర్వాత కొడుకు అని అంటారు. అత్త మామలకి అల్లుడు పెద్ద అండదండగా ఉంటాడు. అలాంటిది ఓ అత్త కసాయి మనసుతో సుపారీ ఇచ్చి మరి కొడుకు లాంటి అల్లుడిని హతమార్చింది. ఘటన చాలా దారుణమైన సంఘటన. ఇక్కడ మనం చూస్తున్నాం, గాజువాక మల్కాపురంలో ఉన్నాం. మొత్తం ఊరంతా కదిలొచ్చి ఎవరైతే హత్యకు గురైనటువంటి సూర్యకిరణ్ తల్లికి బాసటగా నిలుస్తున్నారు. ఇక్కడ అందరూ చూడొచ్చు, ఎంతో చక్కనైన అబ్బాయి. అలాంటిది ఆమెను అత్త అని సంబోధించడం కూడా ఒక కసాయి మహిళ అని అయితే వీళ్ళందరూ అంటున్నారు. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి అని కూడా. ఈ సంఘటనలో మరొక బాధాకరమైన విషయం ఏంటంటే, హత్యకు గురైనటువంటి వ్యక్తి సాయి కిరణ్ వాళ్ళ వైఫ్ కూడా మొన్ననే డెలివరీ అయింది. పన్నంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. అలాంటి సందర్భంలో ఆమె ఒకవైపు బిడ్డను చూసి మురిసిపోవాలా, మరొక వైపు తన తల్లే భర్తను హత్య చేయించింది అని తెలుసుకుని గుండెలు అవిసేలా రోధిస్తోంది హాస్పిటల్లో. సూర్యకిరణ్ వాళ్ళ అమ్మగారు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ మొత్తం ఊరంతా చూస్తున్నాం. పూర్తిగా విషాద పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అమ్మా, ఏమైంది అసలు? ఎప్పటి నుంచి గొడవలు జరుగుతున్నాయా ఆమెకి? పెళ్ళైనప్పుడు కంచి గొడవలేనండి. ఆవిడ అసలు అల్లుడిని యాక్సెప్ట్ చేయలేదు. నేనే పిల్లని కూతురులా చేర తీసుకున్నాను. నేనే తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. నేనే పురుడేశాను. 10 రోజులు హాస్పిటల్లో నేనే ఉన్నాను. ఆవిడ వచ్చి న్యూసెన్స్ చేసింది అంతే. న్యూసెన్స్ చేసి మా మీద దువ్వాడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. కేసు పెట్టిందని మేము పోలీస్ స్టేషన్లో కబురు వస్తే వెళ్ళాము. వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ కాశీ చీకట్లోని నా కొడుకు తెచ్చేసిందమ్మా. ఎంతమ్మా వయసు బాబుది? 25 మొన్న మార్చికి వచ్చిందమ్మా. ఈ పెళ్లి ఆవిడకి ఇష్టం లేదా? ఏం పేరు ఆవిడ పేరు? ఆవిడకి ఇష్టం లేదమ్మా సిరీసా. ఆవిడకి పెళ్లి ఇష్టం లేదు. అల్లుడిని యాక్సెప్ట్ చేయలేదు ఆవిడ. ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎక్కువ ఆవిడకి. నా కొడుకు యాక్సెప్ట్ చేయలేదు. అందుకనే అటు తొలగించేసుకుందమ్మా. నా కొడుకు వద్దంటే వెళ్ళడమే మానేశాడు. December 21 అన్నవరంలో అయ్యింది. మళ్ళీ మేము రిసెప్షన్ పెట్టుకున్నాం February 18న. మా పెద్దలు వాళ్ళ పెద్దలు కలిపి మళ్ళీ చేసాము. అప్పటి నుంచి అలాగే ఉన్నారు. అయినా సరే బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు కాదు, హైదరాబాద్ లో ఉండేవాడు. పాప అక్కడికి ఇక్కడికి తిరిగేది. గత 2 నెలలుగా అసలు ఆ తల్లి ఏమీ చూడలేదని మా బాబు ఫోన్ చేస్తే మా బాబు తీసుకొచ్చాడు. 2 నెలలు బట్టి నా దగ్గరే ఉంది. మీరందరిని అడగండి, నేను అమ్మాయిని ఎలా చూసాను. నా కన్న కూతురులా చూసాను. ఎవరికి మమకారం లేదు. ఏం జరిగిందమ్మా? ఎక్కడికి వెళ్తున్నాడు? నిన్న ఎక్కడికి వెళ్తున్నాడు? వాళ్ళు న్యూసెన్స్ కేసు పెట్టారని ఆ పోలీసులు ఫోన్ చేసి వెళ్ళామమ్మా. ఎవరు పెట్టారు కేసు? ఆ సుజాత పెట్టింది, మేఘనాల అమ్మగారు. హాస్పిటల్ చూడడానికి వచ్చి ఆవిడ గోల్ చేసింది. ఆ గోల్ చేస్తే నా కొడుకు నువ్వు మొన్నటి నుంచి వదిలేసావు, ఇప్పుడు ఎందుకు గోల్ చేస్తున్నావు అని అడిగితే ఆవిడ మా ఇద్దరం కొట్టేసావని న్యూసెన్స్ కేసు పెట్టింది. వాళ్ళు నిన్న 3 గంటలకు మాకు పోలీసులు ఫోన్ చేస్తే వెళ్ళాము. ఆ వెళ్ళి అటు నుంచి వచ్చేటప్పుడే మమ్మల్ని వడగాసి కొట్టారమ్మా. ఆవిడ కావాలని ప్లాన్ ప్రకారమే చేసింది. హాస్పిటల్ దగ్గర ఆ పిల్లడు ఉంటాడని తెలిసే చీకట్లా పని చేయించిందమ్మా. ఇందులో మేఘన యాండ్ కూడా ఉందమ్మా. మేఘన నన్ను వాడుకుంది అంతే.
నన్ను వాడుకుంది అంతే. వాళ్ళ అమ్మ చెప్పినట్టే చేసింది. నన్ను అన్ని విరోధంగానే మాట్లాడింది. అయినా నా కొడుకు ఏమనలేదు. బాబు ఇది హాస్పిటల్ న్యూసెన్స్ వద్దని తీసుకొచ్చేసాను. ఆడ కోపం వస్తే ఎలా చేసినో అలాగైనా బతుకునేవో నా కొడుకు. ఆడ తిరగబడితే ఎంతమంది సమాధానం చెప్తాడు. అలాంటి బలవంతుని వనగాసి కొట్టారమ్మా, కత్తితో పొడిచారు. నా కడుపు కోతెట్టారు. నేను కడుపు నెట్టుకొని పెంచాను దాన్ని. అది నా కొడుకు కత్తి బాటలు దించింది. ఎక్కడైనా ఉందా ఇంత పాపం? మేఘనాలు అమ్మ సరిగా వండించింది కాదమ్మా. గొడవలు జరిగి ఇద్దరు బాగానే ఉండేవారు. మేఘనాలు అమ్మ మంచిది కాదు. ఎప్పుడు ఈ పిల్లని వదిలిమనే చెప్పేది. ఈ పిల్లని వదిలివాడు కాదు. ఎలా అయితేనే అటు తొలగించేసుకుందమ్మా. వాళ్ళు కష్టంలో ఉన్నారని నాకు తెలిసిందమ్మా. వాళ్ళు బయటికి రాకూడదు ఎట్టి పరిస్థితుల్లో. మేఘనా దగ్గర బిడ్డ ఉందని కూడా ఆలోచించొద్దు. మేఘనా కూడా వెళ్ళిపోవాలి వాళ్ళతో పాటే. నన్ను నమ్మక ద్రోహం చేసింది ఆ పిల్ల. నేను మృత్యువుని తెచ్చి పక్కన పెట్టుకున్నాను. నా కొడుకు ప్రేమించాడని తెలిసి కులము మతము లేకుండా నేను ఆదరించాను. ఆ పిల్ల వేటి చూడలేదు, నన్ను వాడుకుందంతే. నేను గుడ్డిగా నమ్మాను. నా ఆడపిల్ల అయితే వదిలేస్తానా అనుకున్నాను. అవసరం తీరిపోయింది దానికి. ఆడపిల్ల నట్టుకొని నేను వెళ్ళిపోతానని చెప్పింది. అయినా నేను నా కొడుకుతో ఆ మాట చెప్పలేదు. హాస్పిటల్లో నాకు చెప్పింది నేను మీ ఇంటికి రాను, మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పింది. నేను తిరిగి మాట్లాడలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ దెబ్బలాడారు. మీరు అత్త కోడల్లా ఇప్పటి వరకే తల్లి పిల్ల అనుకున్నాము. ఆ పాప అనేదాన్ని. మీరు అత్త కోడల్లా తల్లి పిల్ల కాదా అని అందరూ దెబ్బలాడారు. ఆ పిల్ల అయినా వెళ్ళలేదు, నేను వెళ్ళిపోతాను అన్నది. ఇంకెందుకని మా బాబు వచ్చాడని రాత్రికి వచ్చేసామమ్మా. మేము పాపను చూసిన తర్వాత కిరణ్ ఏమన్నాడు? 10 రోజులు ఉన్నామమ్మా హాస్పిటల్లో. పుట్టిన బిడ్డను పట్టుకొని కూతురు పుట్టిందని పొంగిపోయాడమ్మా. నా మాట అబద్ధమైతే అనకాపల్లి నుంచి వీళ్ళందరూ చూడడానికి వచ్చారు. అడగండి. నా కూతురు మంచి నక్షత్రంలో పుట్టిందమ్మా. భరణి నక్షత్రంలో పుట్టిందమ్మ నా కూతురు. ధరణి వెళ్తుంది అన్నాడమ్మా. ఆన్నే గగనాన్ని పంపించేశారు వాళ్ళు ముగ్గురు ఏకమయ్యి. మేము తెల్లవారు అక్కడే ఉన్నాం కానీ మేడదిగా పెళ్ళిలా రాలేదు. భర్త అయితే అలా వదిలేస్తుంది. అది దానికి ఏమైనా ప్రేమ ఉందా? రాత్రి తెలుసు. మేము కిందనే ఉన్నాము. అగనంపూడి హాస్పిటల్లో మేము కిందనే ఉన్నాము. నా కొడుకు ఇంకా ట్రీట్మెంట్ అవుతుందని అనుకున్నానమ్మా. ఊపిరి అక్కడే పోయింది నా కొడుక్కి. చాలా ప్లాన్ గా చేశాడమ్మాడు. నాకు న్యాయం చెయ్యండి. ఏ తల్లికి ఇలాంటి కడుపు కోత రాకూడదు, మగవాళ్ళకైనా ఇలాంటి బాధ ఉండకూడదు. నాకు న్యాయం చెయ్యండి. నాకిద్దరు మగ పిల్లలు. నా పెద్ద కొడుకే ఆడు. చూడమ్మా ఎలాగున్నాడు. విగ్రహం అమ్మాడు. ఆడ విగ్రహం అమ్మా బలశాలి. నా కొడుకు అందగాడమ్మా, ఎత్తుగా అందంగా ఉంటాడమ్మా. ఆరుగోరాలు. ఇంత ఘోరం జరిగింది అసలు. ఆ తల్లి బాధ చూస్తుంటే ఎవరు ఓదార్చలేము, ఆ కొడుకుని కూడా తీసుకురాలేము. కానీ ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. పెళ్లిళ్ళు చేసుకొని
చెప్పిన మనోడితో చెప్పలేదు. ఉదయం టిఫిన్లు భోజనం అన్ని నేనే పంపిస్తున్నాను. ఇంటికాడ ఉండి నా ఆరోగ్యం బాగోక అలాగే వెళ్ళి గవర్నమెంట్ తీసుకెళ్తే నా కొడుకు 1 గంట అలా కూర్చొని వచ్చేస్తున్నాను. ఆ దొంగమండి అక్కడ గొడవ అయిందని 2-3 పిల్లలు నా దగ్గరికి వచ్చారు. అమ్మ బుధవారం తీసుకొచ్చేస్తాం కదా పెద్దలెట్ ఏదో మాట్లాడుకుందాం, మీరు మాట ఏమనుకోకండి అంతే అని సాల్తీ లేపేసి ఎప్పుడు నీకు కొబ్బరి అంతుందని అన్నాడు. ఆ ఒక్క మాట నిచ్చిపోయాడమ్మా. అంత మించాడు ఏం మాట్లాడలేదు. అతనే ఆ కొరలయ్య సుజాత వచ్చారు. మా మమ్మీ వాళ్ళకి CCTV కెమెరాలు కూడా ఉన్నాయి, అందులో అంతా రికార్డ్ అయి ఉంది. ఇక్కడ రామకృష్ణాపురం మా అమ్మ వాళ్ళని నాకు తెలియదు. మా మమ్మీ ఫోన్ చేసి చెప్పారు, అమ్మ అక్కడ ఏమైనా జరిగిందో వాళ్ళిద్దరు వచ్చేలా వార్నింగ్ ఇస్తున్నారని. నా కొడుకు అన్నే భయపడిపోయి మేము మల్కాపురం పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టాము. వాళ్ళు ఇలా బెదిరిస్తున్నారండి, పిల్లల్ని ఏమైనా చేసేస్తారండి అని చెప్పాము. ఇక్కడ ACPO MM నాయుడు గారు ఉన్నారు. నీకు వచ్చిన భయం ఏమి లేదమ్మా, నేను చూస్తాను అని చెప్పారు. అలానే నేను అక్కడ దువ్వాడు వెళ్ళడం మానేశాను. కానీ వాళ్ళు వెళ్ళలేదమ్మా. మేము వచ్చి వరక కూడా మమ్మల్ని తిన్నారమ్మా. కాకపోతే మల్కాపురం పోలీస్ స్టేషన్లో CC కెమెరాలు చెక్ చేయండి, మేము ఇక్కడే ఉన్నాము. CA గారితో కూడా చెప్పాము. CA గారు అన్నారు ఉదయం వెళ్ళి కలండి అమ్మా అన్నారు. MM నాయుడు గారు ఉదయం వెళ్ళి బెదిరిస్తున్నారు అని చెప్పినా కూడా పోలీసులు పట్టించుకోలేదు. ఇతను అన్నారు మీరు అక్కడికి వెళ్ళకండి, వాళ్ళని నేను ఇక్కడ పిలుస్తాను మాట్లాడదాం అన్నారండి. ఈలోగా దువ్వాడు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఆ లేడీ కానిస్టేబుల్ మాత్రం ఎన్ని మాట్లాడినదమ్మా మమ్మల్ని, చాలా బేబస్సు. మీ పరిధిలో ఉన్న మల్కాపురం CA చెప్పారు ఇక్కడికి వచ్చినాక మాట్లాడిస్తానని, కానీ ఆవిడ అక్కడ కూడా చెప్పారు. MM నాయుడు గారు కూడా చెప్పారు మీరు వెళ్ళొద్దు, నేను ఇక్కడికే రప్పిస్తాను వాళ్ళని. వీళ్ళు మేము ఉంటుండగానే వీళ్ళు ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వలేదు వాళ్ళు. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు మేము వచ్చి వరకనా. ఇంకెందుకు వెళ్ళమంటున్నారు కదా, ఒకసారి వస్తారా కేసు పెట్టి అలా అని అన్నారు వాళ్ళు. దువ్వాడు పోలీస్ స్టేషన్ వస్తారా కేసు పెట్టేయాలంటే ఎందుకు చిన్నదాంతో పోయి దానికి ఏదో చూద్దామని మళ్ళీ వెళ్ళామమ్మా. మల్కాపురం పోలీస్ స్టేషన్ నుండి దువ్వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. నేను నా పెద్ద కొడుకు నా చిన్న కొడుకు 2 ఫ్రెండ్స్ 5 వెళ్ళామమ్మా. లోపలికి నేను నా పెద్ద కొడుకు వెళ్తే ఆవిడ చాలా రూడ్గా తిట్టి మమ్మల్ని బయటికి పంపించేసింది. చాలా ఘోరంగా తిట్టింది. అయినా మేమేం అనలేదు. తర్వాత CA గారు పిలిచి ఏటైందమ్మా అంటే చూడండి ఇది జరిగిందంటే సరే అమ్మ వెళ్ళిపోండి, రేపు మార్నింగ్ నేను అగనంపూడి పోలీస్ స్టేషన్ హాస్పిటల్కి ఒక కానిస్టేబుల్ పంపిస్తాను, అక్కడ ఏం జరిగిందో చెప్తారు, దాన్ని బట్టి అప్పుడు నేను ఫాలో అవుతానమ్మా, మీరు ఇప్పటికి ఇంటికి వెళ్ళిపోండి అన్నారు CA గారు. అప్పుడు కూడా CA గారు చెప్పాను సార్ ఆ కానిస్టేబుల్ మమ్మల్ని చాలా రూడ్గా తిట్టిందండి అంటే ఆవిడ డ్యూటీ ఆవిడ చేసిందండి అన్నారు. MM నాయుడు గారు చెప్పారు, CA గారు చెప్పారు మీరు వెళ్ళొద్దు అక్కడికి, మీరు వెళ్ళొద్దు, మార్నింగ్ వెళ్ళి కాంటాక్ట్ చేయండి అని చెప్పారు. కానీ ఆవిడ అసలు వెళ్ళలేదు మా మాట. ఆ CA గారు వెళ్ళలేదు, ఆవిడ వెళ్ళలేదు. వచ్చి వరకు కూడా తినేసారు. ఫోన్లు వస్తారా కేసు చేసేయాలా, వస్తారా కేసు చేసేయాలా. మరి ఆవిడ వాళ్ళకి లంచం ఇచ్చిందో ఏటో మరి మాకు తెలీదు. ఆవిడని లోపలికి తీసుకెళ్ళింది, మమ్మల్ని బయటికి పంపించి వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి వెయిట్ చేయండి అని నా కొడుకుని నన్ను బయటికి పంపించేసింది. మేము 1/2 గంట వెయిట్ చేసాక అప్పుడు CA గారు పిలిస్తే వెళ్ళి అప్పుడు మ్యాటర్ అంతా నేను చెప్పాను. ఇదే జరిగిందమ్మా, ఇదే యథార్థం, ఇదే బంగారంలా చూసుకుంటేవాడు అమ్మా. అందరిని అడగండి చెప్తారు. హాస్పిటల్లో కూడా అడగండి నా కొడుకు ఎలా చూసేవాడు. పిల్లని నేను వేసుకుండేదాన్నమ్మా. అలా పట్టుకొని వాష్రూమ్ తీసుకెళ్ళేవాడు. అక్కడ CC ఫుటేజ్లు ఉంటాయి చూడండి. ఆ ప్రేమకే నా మనోడిని అప్పచెప్పేశాను. దాని కాళ్ళు ఎట్టుకొని దాన్ని పెసకరించి పెళ్లి చేశాను. నా కుటుంబంతా ఎడెట్టిన నా మనోడి గురించే త్యాగం చేశాను అంత చేసి దానికి అప్పచెప్పాను. నా మనోడిని అప్పచెప్పేశాను. మల్కాపురంలో ప్రకాష్ నగర్ ఊరంతా కదలొచ్చింది. గతంలో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు మేము ఎప్పుడు చూడలేదు. పైగా తండ్రి లేని 2 పిల్లల్ని కూడా అల్లారు ముద్దుగా పెంచుకొని వచ్చినటువంటి ఆ తల్లికి తీవ్రమైన కడుపు శోకాన్ని మిగిల్చినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ప్రేమ పెళ్లి చేసుకున్నాడు కదా అని చెప్పి
కోడల్ని మనవరాలు పుట్టిందనే ఆనందంలో అక్కడ ఎంతో సేవ చేసి వచ్చింది. అలాంటిది కన్న బిడ్డనే లేకుండా చేసేసిన పరిస్థితి మేము ఎవరిని జీర్ణించుకోలేకపోతున్నాం. ఖచ్చితంగా కడుపు కోతతో బాధపడుతున్నటువంటి ఆ తల్లికి న్యాయం చేయాలని ప్రకాష్ నగర్ కాలనీ మహిళలంతా కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు.